ఎలక్ట్రికల్ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటి, కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఉపయోగం ఏంటో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ పేజ్లోకి వెళ్తే మీకు హోమ్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది, లేదా అప్లోడ్స్ అని ఉంటుంది కదా, పక్కనే మీకు కమ్యూనిటీ అని కూడా ఉంటుంది. కమ్యూనిటీలో మనం అంటే ఒక కంటెంట్ క్రియేటర్గా నేను కమ్యూనిటీలో మీకు పోస్ట్ అనేది పెడతా ఉంటాను, లేదా పోల్ అనేది పెడతా ఉంటాను. రీసెంట్గా మీకు మన లైవ్ సంబంధించిన పోల్ అనేది పెట్టాను. మీరు మన ఛానల్లో లైవ్ అనేది ఏ టైంకి చూడగలరని పెట్టాను. మీకు 5 గంటల నుండి 6 గంటలు, 6 గంటల నుండి 7 గంటలు, 7 గంటల నుండి 8 గంటలు, 8 గంటల నుండి 9 గంటలు, ఇలా నేను కమ్యూనిటీలో పోల్ అయితే పెట్టాను. అందులో చాలా మంది 7 గంటల నుండి 8 గంటలకి లైవ్ చేయండి అని ఓట్స్ అయితే వేశారు. దానికి 60% ఎంతో ఓట్స్ అయితే వచ్చాయి. నేను అప్పటి నుండి ఛానల్లో లైవ్ అనేది 7 గంటలకి అయితే మొదలవుతుంది. అంటే చాలా మందికి అలాగే నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. చాలా మంది అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడుగుతున్నారు. నేను కమ్యూనిటీలో నా ఫోన్ నెంబర్ అయితే పెట్టాను. అంటే లైవ్లోకి వచ్చి కూడా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. కమ్యూనిటీ పేజ్ అనేది ఏ విధంగా చూసుకోవాలి, కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఏ విధంగా మన ఛానల్లో చూసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ ట్యాబ్ అనే కాదు, మిగిలిన ఏ కంటెంట్ క్రియేటర్ అయినా సరే యూట్యూబ్లో ఉంటారు కదా, వాళ్ళది కూడా ఈ విధంగానే చూసుకోవాలి. కమ్యూనిటీ ట్యాబ్ అనేది అంటే ఏంటి, కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఏమేమి పంచుకుంటారో కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇక్కడ చూడవచ్చు, నేను యూట్యూబ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు మొబైల్లో అయితే చూపిస్తున్నాను. నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన సెర్చ్ అనేది సింపుల్ కనిపిస్తుంది కదా, అందులో మన ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. అక్కడ మీకు పైన అయితే టాప్లో అయితే చూడండి వంశీ ఎలక్ట్రికల్స్ తెలుగు అని ఉంది కదా, అది సెర్చ్ చేసిన తర్వాత మన లోగో అయితే కనిపిస్తుంది కదా, మీకు అక్కడ సెర్చ్ చేయండి. అంటే లోగో మీద ప్రెస్ చేస్తే మన ఛానల్ యొక్క హోమ్ పేజ్లోకి అయితే వెళ్తాం. మీకు ఇక్కడ ఛానల్ హోమ్ కనిపిస్తుంది, పక్కన వీడియోస్ కనిపిస్తుంది కదా, అలాగే ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఇలా పక్కన స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి కమ్యూనిటీ అని ఉంది చూడండి. ఈ కమ్యూనిటీలో నేను మీకు పోస్ట్ అయితే పెడతా ఉంటాను. రీసెంట్గా మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, దానికి నేను పోస్ట్ అయితే పెట్టాను, చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ 10,000 సబ్స్క్రైబర్స్ అని. దానికి 53 లైక్స్ అయితే వచ్చాయి, 9 కామెంట్స్ అయితే వచ్చాయి. ఓకేనా, అలాగే తర్వాత వచ్చి మీకు ఇక్కడ 2 వీక్స్ ఎగో నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ 7 PM అని పెట్టాను. మీరు మన ఛానల్లో లైవ్ ఏ టైంలో చూడగలరని పెట్టాను కదా. అక్కడ చాలా మంది ఓట్స్ అయితే 7 PM to 8 PMకి అయితే 60% అయితే వేశారు. లైవ్ అయితే టైమింగ్ అయితే మారింది. ఇక్కడ ఓట్స్ అనేది 199 ఓట్స్ అయితే వచ్చాయి, కామెంట్ అనేది 4 కామెంట్స్ అయితే వచ్చాయి. అలాగే ఈ కమ్యూనిటీ ట్యాబ్లో నేను మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఉన్నటువంటి ఫొటోస్ అయితే పెడతా ఉంటాను. ఇక్కడ మీకు పెట్టాను చూడండి, ఒక ఏసీని 2 రూమ్స్కి ఏ విధంగా యూజ్ చేస్తారనేది పెట్టాను. అలాగే ఇక్కడ మీకు ఒక వీడియో అనేది పెట్టాను చూడండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ నన్ను రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అనేది నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఇలా మీకు కమ్యూనిటీలు అయితే వస్తూ ఉంటాయి. దీనికి 52 లైక్స్ అయితే వచ్చాయి, కామెంట్స్ అయితే వచ్చాయి. అలాగే చాలా మంది నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని పెట్టాను. ఇది మీకు 1 month ఎగో అయితే నేను పెట్టాను. ఇక్కడ మనకి ఈ పోస్ట్ యొక్క చదువుతాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నెంబర్ వచ్చి మీకు 703-607-6124. ఇది మీకు ఛానల్ వాట్సాప్ నెంబర్. అలాగే మీకు ఈ నెంబర్కే గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, మీకు ఫోన్పే కానీ ఉంటుంది. ఎవరికన్నా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే ఆ నెంబర్స్కి అయితే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేయవచ్చు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే నేను కమ్యూనిటీలో పెట్టింది ఏంటంటే, మన ఛానల్కి ఒక 8,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను కమ్యూనిటీ ట్యాబ్ అయితే పెట్టాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ 8,000 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. ఇది మీకు ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 2 months ఎగో. ఇది 2 months ఎగో నేను లైవ్ అనేది చేసినప్పుడు ఎంతమంది చూశారు, 140 మంది అయితే లైవ్లో పాల్గొన్నారు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చి 5 నిమిషాల 46 సెకండ్లు అయితే చూశారు. ఒక న్యూ సబ్స్క్రైబర్ అయితే యాడ్ అయ్యారు. నేను లైవ్ అనేది 1 గంట 2 నిమిషాలు చేస్తే టోటల్ నాకు వాచ్ టైం అనేది 13 గంటల 28 నిమిషాలు 18 సెకండ్లు అయితే వచ్చింది. ఇలా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పంచుకుంటూ ఉంటాను. ఇది 3 months ఎగో పెట్టినటువంటి కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ ఇది. ఇందులో కూడా ఏముందంటే, ఇప్పుడు పెయింట్ బకెట్ని ఎలక్ట్రికల్ మీటర్ తడవకుండా ఉపయోగించారని పెట్టాను కదా, వారి ఆలోచన అయితే బాగుందని పెట్టాను. ఇది ఒక కమ్యూనిటీ పోస్ట్. ఇలా మీకు కమ్యూనిటీ పోస్ట్లో మీకు చాలా అయితే పంచుకుంటారు. నేననే కాదు, ఏ కంటెంట్ క్రియేటర్ అయినా సరే వాళ్ళ ఛానల్కి సంబంధించినది ఏమైనా చెప్పాలన్నా, ఏమైనా పోల్ పెట్టాలన్నా ఇలా కమ్యూనిటీ ట్యాబ్లు అయితే పెడతా ఉంటారు. ఈ వీడియోలో మీకు కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఫోన్ నెంబర్ చెప్పన్నా, అలాగే ఏమైనా పోస్టులు పెడుతుంటే మాకు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఏమైనా పెట్టినా మీ దాకా రాకపోవచ్చు.
ఒక్కొక్కసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లో ఏమైనా రీసెంట్గా పెట్టారేమో, ఏమైనా పోస్ట్ అనేది పెట్టారేమో చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం కొన్నిసార్లు నోటిఫికేషన్ అయితే మీ మొబైల్ ఫోన్స్కి అయితే రాదు. మీరు అప్పుడు మన ఛానల్ని మాన్యువల్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.